కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాము. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాము. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. వెన్నుపోటు 1 to 10, 1 to 100 దయచేసి ఎవరైనా దీనికి అవార్డ్స్ పెడితే అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. ఇవ్వకపోతే నేను గొడవ ఆడతా, కన్ఫామ్గా గొడవ ఆడతా, ధర్నా చేస్తా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. వెన్నుపోటు అవార్డు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, జగనన్న కోసం చచ్చిపోతా. సో దయచేసి ఆ వెన్నుపోటు అవార్డు అనేది వైఎస్ జగన్మోహన్కి ఇచ్చేయండి, రెడ్డి గారికి ఇచ్చేయండి. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను. ఎలాగిస్తారండి? ఎలా ఇస్తారు? మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత సీఎం కుర్చీ ఇచ్చి అంటాడు. నర్సిరెడ్డి అని ఒక ఆయన ఒక ఓపెన్ స్టేజ్లో మాట అన్నాడు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తాడంట. స్వామివారు అందరూ వచ్చినప్పుడు ఇట్లా నించొని దండం ఇస్తుంటారు దర్శనం. ఈయన వచ్చినప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారు ఇలా తొంగి చూస్తుంటారంట. అప్పుడు పద్మావతి అమ్మవారు అడుగుతారంట స్వామివారికి, ఏమైంది స్వామి మీరు తొంగి చూస్తున్నారు? అమ్మ వచ్చింది ఆడే జగన్మోహన్ రెడ్డి, ఆ హుండి కూడా ఎత్తుకెళ్ళిపోతాడు, చాలా డేంజర్ గాడు అని అంటారు వెంకటేశ్వర స్వామి. అలాగా ఫస్ట్ ప్రతిపక్ష హోదా అడుగుతాడు, తర్వాత నాకు కుర్చీ కావాలి, కుర్చీ ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను. చిన్నపిల్లల్లాగా అంటే ఇమ్మెచ్యూర్డ్ యాక్ట్స్. నీకు ప్రతిపక్ష హోదా లేదు, నువ్వు రాయలసీమ పులిబిడ్డవి అంతే కదా, రావయ్యా వచ్చి మాట్లాడవయ్యా, నీకు ఎవరు మైక్ ఎవరు ఇచ్చారు? నాకు ప్రతిపక్ష హోదా కావాలి, గొంతు నొక్కేస్తున్నారు, గొంతు వినబట్లేదు, ప్రతిపక్ష హోదా ఉంటేనే కదా రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల కష్టాల గురించి మాట్లాడగలను అనుకున్నావు అనుకునేటప్పుడు నువ్వు ఒక్కడు వచ్చి మాట్లాడు. పులివెందులు పులిబిడ్డ సౌమ్యుడు వచ్చి ఆ సౌమ్యుడు ఒక్కడు వచ్చి మాట్లాడచ్చు. మాట్లాడలేదంటే భయమనే కదా అర్థం. సో మాటలు వేరు, చేతలు వేరు. అరిచే కుక్క కరవదు. ఒక వ్యక్తి, ఒక క్యాండిడేట్ వరుసగా ఆగకుండా ఒక 5 సార్లు 6 సార్లు పోటీ చేసి ఓడిపోతూనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఓడిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? జనాలు ఒప్పుకోవట్లేదు, నిరాకరిస్తున్నారు. సౌమ్యుడికి ఏంటి? జనాలు నిరాకరిస్తున్నారు, అపరిస్థితి అని లోపలికి వస్తాడు. అపరిస్థితి వస్తాడు. అపరిస్థితి పూనినట్టు ఏం చేస్తాడు? జనాలు వద్దంటున్నారు, వద్దన్నోడికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి పోటీ చేయించాలి. అలాంటి వాడికి ఎమ్మెల్సీ ఇస్తాడు. జనాలు వద్దంటున్నారు అంటే జనాలు అరే మీరేంట్రా వెధవలు, మీరు గెలిపించిపోతే నేను ఇస్తా. సౌమ్యుడు ఈ సైకో సౌమ్యుడు ఇలా అనుకొని సౌమ్యుడు అమాయకుడు ప్రతిభావంతుడు అని చెప్పి ఈ సౌమ్యుడు ఆ ఓడించిన వాడికి ఇస్తుంటాడు ఎమ్మెల్సీ. అంటే అర్థం ఏంటి? జనాలకు రివర్స్ అని అర్థం కదా. జనాలు వద్దురా బాబు మాకీడు అని వద్దని ఓట్లేక ఉంటే ఈ సౌమ్యుడు వెళ్ళి ఆయనకి ఇస్తాడు. అటు డిఫరెంట్ మెంటాలిటీ అనమాట. ఆ సైకి ఇష్టం ఇలా పడ్డం, ఎంత బాగుంది అలా ఆనందం. రఘురామన్ కృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీకి రివర్స్ అవడానికి కారణం ఏంటి తెలుసా? 2 మెయిన్ పార్ట్స్. ఒకటి, అపాయింట్మెంట్ అడిగారు. అది కూడా దేని గురించి? ఆయన పర్సనల్ పనుల గురించి కాదు, టీడీడీకి సంబంధించి కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి, అవి అట్లా జరగకూడదని చెప్పడానికి. అపాయింట్మెంట్ ఎవరికి అపాయింట్మెంట్ లేవు. ఈయన ఇప్పుడు పబ్జీ ఆడుకుంటుంటాడు సౌమ్యుడు 6 గంటలు బెల్ల టింగ్ 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 కొడితే పబ్జీ. సౌమ్యుడు ఆడుతూనే ఉంటాడు ఇలాగ పబ్జీ. మళ్ళీ తెల్లవారు వస్తాడు, షర్ట్ ప్యాంట్ వేసుకొని చుట్టూ పరదాలన్నీ కట్టుకొని మళ్ళీ బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇలా అంటాడు, ఇలా నరుగుతుంటాడు అప్పుడు గాలిలో. అలవాటు ఇలా గొడ్డలు పట్టుకొని ఇలా 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 నరకడం ఇష్టం కదా. ఆ కత్తి ఉండదు, ఆ ఫీల్ పోతుంటుంది. ఇప్పుడు ఇలా అనుకుంటూ మాట్లాడమనండి, మాట్లాడలేడు. అంటే ఇలా నరుకుతుండాలన్నమాట. అలవాటు కదా నరకడం, అలా నరికి పొడడం. అందుకే మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా నరుకుతుంటాడు. ఇది నరకపోతుంటే ఇవి బయటకు రావు. ఇది స్పీచ్ ఆల్రెడీ అక్కడ మ్యాటర్ ఉంటుంది, రాసుకొని అది చూసి చెప్తుంటాడు. చెప్తున్నా నరుకుతుంటే లోపల ఇంజిన్ తిరుగుతుంది, లేకపోతే ఆగిపోద్ది, మళ్ళీ సౌమ్యుడు అయిపోతాడు. సో అన్ని కనెక్షన్లు అనమాట జగన్మోహన్ రెడ్డి. మనోడు ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారా?
మీరు ఈ సిద్ధం సభలు, బయట సభలు, గవర్నమెంట్ ఓపెనింగ్ చూసినప్పుడు ఈయన ఇక్కడ కూర్చుంటాడు కదా, రెండు సోఫాలు వేసుకొని ఇలాగా దొంగ పిల్లిలా కూర్చుంటాడు. ఇలా దొంగ పిల్లిలా కూర్చున్నప్పుడు ఆ పక్కన మినిస్టర్లు ఉంటారు. ముందున్న జనాలు ఏమనుకుంటారు, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఈ చాలా క్లోజు, ఈయన మాస్ లీడరు, అంటే అసెంబ్లీకి రావట్లేదు భయం అని నాకు తెలీదు, మాస్ లీడరు అని అనుకుంటుంటారు. వీళ్ళు క్లోజ్ ఏమనుకుంటారు. పాపం వాళ్ళకి కూడా తెలుసు ఈ మూర్ఖుడు అపాయింట్మెంట్లు ఇవ్వడని. ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, ఉత్తిగే. అంటే అపాయింట్మెంట్ ఇస్తే నేను తక్కువ అయిపోతాను కావాలన్నప్పుడు అది అలాగే క్రియేట్ చేసి బయట నుంచి ఇట్లా దండం పెడతాను. దూరం నుంచి ఎవరి దగ్గర ఏ ఫైల్స్ తీసుకోవడం, కష్టాలు తెలుసుకోవడం, నియోజకవర్గ పనులు చూసుకోవడం, ఇవేం చూసుకోవడం. నేను తిరుమల దర్శనంకి వెళ్తే వైకుంఠం ముక్కోట ఏకాదశి దర్శనం మొన్న రఘురామకృష్ణరాజు గారు నేను కలిసి వెళ్ళాం. నేను అనుకోకుండా కలిసాం. ఆయన చెప్తున్నారు, అంత గట్టి కొట్టారు క్రాంతి అని చెప్పి ఆయన నాతో షేర్ చేసుకున్నారు. ఆయన చిత్రవధ చేసి ఆ పాపం ఎక్కడికి పోద్ది? రఘురామకృష్ణ గారు ఏం పాపం చేశారు? జనాల కష్టాల గురించి మాట్లాడతామని వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వనందుకు పాపం చేశారా? టీటీడీలో ఏవో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాని గురించి ఆయన రివర్స్ అయితే ఆయన అలా కొట్టించి రాక్షసానందం. ఆయన కొడుతుంటే ఈయన ఇక్కడ ఎల్ఈడిలో అక్కడ కొడితే ఆయన అమ్మా అంటే సౌమ్యుడికి వెంటనే ఆనందం వస్తుంది. సౌమ్యుడు అన్న ఆడ కొట్టండి అన్న ఏడు కొట్టండి అన్న. సౌమ్యుడు కదా, సౌమ్యుడికి ఇష్టం ఇవన్నీ. ఆ రాక్షసానందం పొందుతూ ఆయన హాని చేశారు. సో ఈరోజు పాపం పండి ఏమైంది, సౌమ్యుడు మళ్ళీ కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడు. మళ్ళీ నాకు డౌట్ అన్న, నిజంగా ఆడతారా లేదా మీరు మాట? పబ్జీ బ్రాండ్ అంబాసిడర్ సరదాగా ఆడతాడు, పబ్జీ ఆడతాడు. ఎప్పుడైనా కలిసారా, చూసారా? దమ్ముంటే కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఆడమనండి. అయ్యో అందులో ఓడించేస్తారు, మొత్తం అందులో కూడా చంపుకోవాలి కదా, పేర్చుకోవాలి. పబ్జీ ఎందుకు ఆడతాడు మీకు ఇది చెప్పలేదు కదా, అది కూడా చంపుకోవడానికి సంబంధించిందే కదా. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయారు కదా, చంపడానికి ఎవరు లేడు. చేతి రాగవు, స్పీచ్ల్లో నరుగుతుంటాడు. ఇక్కడ పబ్జీలో ఏంటి, మళ్ళీ ఎవరినో చంపుతుంటారు. అక్కడ చంపే గేమ్ కదా, అందుకు ఇష్టం. మీరు మ్యారియో, కాంట్రా, లేకపోతే ఇది ఇటుకల్లో వస్తుంటాయి, ఆ గేమ్స్ ఆడు. అవి మూడురావు, చచ్చిపోతుంటారు కదా, ఇష్టం. అమ్మ చచ్చిపోయాడు, ఇవాళ నేను 1000 మందిని చంపాను భారతి, నా బంగారం అని ఆమంటారు. అన్న సౌమ్యుడు లెక్కది. దమ్ముంటే నేను నీరు ఛాలెంజ్ చేస్తున్నాను. కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దమ్ముంటే ఆడమనండి పబ్జీ. జగన్మోహన్ రెడ్డి గారితో ఆడమనండి. ముగ్గురిని ఒకేసారి చంపేస్తాడు. కొన్ని లక్షల మందిని చంపాడు పబ్జీలో సౌమ్యుడు. నిజమండి. కర్మగారు 10 ఏళ్ళ తర్వాత నువ్వు అసెంబ్లీకి వెళ్తే పరిస్థితి ఏంటన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన పక్కనే కూర్చుంటా. ఆయన పార్టీ కూడా వెళ్ళొచ్చు, చెప్పలేము. అంటే ఆ మూడు బట్టి, అప్పుడు నా మూడు బట్టి చెప్పలేము. అప్పుడు ఇవన్నీ తీస్తారు బయటికి. ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడి అన్ని తీస్తారు, తీయని హ్యాపీగా తీయని. ఆయన పార్టీలో ఉంటానంటున్నాను కదా, ఓకే. ఆయన పక్కనే కూర్చుంటా, సేఫ్. నేను సౌమ్యుడిని అయిపోతాను అప్పుడు. పబ్జీ ఇద్దరం, నువ్వా నేనా. నేను ఓడిపోతే అక్కడ కొట్టేస్తాను. నేను ఇంకా నా శ్రీకాకుళం, నీది రాయలసీమ అయితే నా శ్రీకాకుళం. సో నీ పౌరుషం, నీ తెగింపు నీకుంటే నా బలం, నా పౌరుషం నాకు ఉంటుంది. సో కాదు కూడదు, నేను పబ్జీలో అందరిని చంపేస్తున్నాను కదా, వివేకానంద రెడ్డి గారిని చంపిస్తాను కదా, నేను తోపుని తురుముని అంటే భయపడేవాడు ఎప్పుడూ లేడు ఇక్కడ. మాకు వచ్చు, మేము చేస్తాం, ఎత్తి కొడతాం. సో నువ్వు నీట్గా ఉంటే మేము నీట్గా ఉంటాం. లేదు నేను ఇవన్నీ చేసి బయటకు వచ్చి మళ్ళీ కరుణామయుడిలాగా, సౌమ్యుడిలాగా నటిస్తానంటే నేను కూడా అదే చేస్తాను. నేను నీకన్నా మంచి యాక్టర్, ఎందుకంటే ఆల్రెడీ పుష్ప చేస్తున్నాను, గేమ్ చేంజర్ చేస్తున్నాను. అయ్యో ఇంకా బాగా నటిస్తాను. అన్ఫిట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ అంటే ఇంత దరిద్రమైన పరిపాలన ఎక్కడా ఉండదు అని అందులో కూడా ఫస్ట్ ర్యాంక్. మళ్ళీ దానికి అవార్డు ఇవ్వచ్చు. ద వర్స్ట్ సీఎం, ద వర్స్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియన్ హిస్టరీ సౌమ్యుడికే. వెన్నుపోటు సౌమ్యుడికే, అన్ని సౌమ్యుడికే, జగన్ సౌమ్యుడికే. సో కర్మ అనేది ఉంటుంది కదా, ఆ కర్మ అనేది తిరిగి వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నప్పుడు కామ్గా కూర్చోన్నారు. ఈరోజు ఏమైంది, ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా అయిపోయింది.